అయిందంట. ఎప్పుడైతే మనుషుల యొక్క సహాయం తీసుకోవాలనుకున్నాడో వారి యొక్క జీవితాల్లో కలవరం స్టార్ట్ అయిందంట. కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమిటా మాట అంటే, మనుషులను నమ్మటి కంటే రాజులను నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంట. అంటే మనుషుల వైపు నువ్వు చూస్తున్నంత కాలం కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా కలవరానికి గురి కావు. కానీ ఎప్పుడైతే నువ్వు మనుషుల యొక్క సహాయాన్ని కోరతావో నీ జీవితంలో సమస్యలు స్టార్ట్ అవుతాయి అంట. అది ఎంత పెద్ద కష్టం కావచ్చు, ఎంత పెద్ద ఇబ్బంది కావచ్చు, ఎటువంటి పరిస్థితులు కావచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే మనుషుల యొక్క సహాయం కోసం కోరతావో దేవుని వైపు చూడకుండా, దేవుని యొక్క ఉద్దేశం వైపు చూడకుండా దేవుని వైపు చూడటం పని చేసి లోక వైపు చూస్తావో నీ జీవితంలో ఏం మొదలవుతాయండి? కలవరాలు స్టార్ట్ అవుతాయి, అయోమయం స్టార్ట్ అయింది, గందరగోళం స్టార్ట్ అయింది అంట. ఈ జ్ఞానులు ఆ నక్షత్రం వైపు చూడటం పని చేసి మనుషుల వైపు చూశారు. ఆ రాజుగారి ప్యాలెస్ మొత్తం కలవరానికి గురైందంట, గందరగోళానికి గురైందంట. ఇక ఈ ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఈ పరిచయులు కావచ్చు, అందరూ కూడా లేఖ సెలవిచ్చారు. కానీ ఈ ప్రధాన యాజకులు ఎవరో తెలుసండి మీకు? చెప్పండి. ఈ ప్రధాన యాజకులు ఎవరో తెలుసండి? ఈ ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, ఎవరు తెలుసండి? ఈ ప్రధాన యాజకులు అంటే ఇప్పుడు నేను నీకు వాక్యం బోధిస్తాను. నేను ఎవరండి? సపోజ్ ఒక పాస్టర్ గారు అనుకుంటాను. ఈ ప్రధాన యాజకులు ఎవరంటే రాజుగారి దగ్గర ఉండే పాస్టర్లే. ఎవరండి? ఎవరు? పాస్టర్ గారులు. ఈ పాస్టర్ గారులు ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించేటటువంటి వారంట. ఎవరండి వారు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించేవారు అంట. ప్రజలకు దేవుని మాటలు చెప్పేవాళ్ళు, దేవుని గురించి ప్రార్థన చేసేవారు. ఎవరైనా వచ్చే ప్రార్థన చేసేటువంటి పాస్టర్లు అంట. ఈ పాస్టర్లు రాజుగారికి సెలవిచ్చారు. అవును రాజా, మీరు చెప్పేది నిజమే రాజా, మీరు చెప్పేది నిజమే. యేసుప్రభు బెత్లెహేములో జన్మించారని ఆ సత్యాన్ని రాజుగారికి చెప్పారు, జ్ఞానులే చెప్పారు. కానీ ఈ ప్రధాన యాజకులు అవును రాజ్యం, మేము ఎంతకాలం ఎదురు చూస్తామండి, మెస్సయ్య లోకరక్షకుడు పక్కనే ఎవరన్నా బెత్లెహేములో జన్మించాడు, పదండి రాజ్యం, మేము మనందరం కూడా పండగ చేసుకుందామని ఏ ఒక్క పాస్టర్ కానీ ఏ ఒక్క ప్రధాన యాజకుడు కానీ అనలేదంట. ఈ ప్రధాన యాజకులు అంట ఎప్పుడు చూసినా దేవుని మాటలు చదువుతారు, ఎప్పుడు చూసినా దేవుని యొక్క వాక్యం చదువుతారు, ఎప్పుడు చూసినా దేవుని మాటలు ప్రజలకు బోధిస్తారు. కానీ దేవుని గురించి ఒక సత్యం తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేదంట. ఉన్నారు అటువంటి వారు మన మధ్య? ఎప్పుడు చూసినా ఇంట్లో వారి ఇంట్లో వస్తాయి, పాటలే వస్తాయి, దేవుని పాటలే వస్తాయి. ఎప్పుడు చూసినా దేవుని యొక్క వాక్యం ఉంటుంది, కానీ వారి యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేని వారు చాలామంది ఉంటారు మన మధ్యలో. ఆనాడు ప్రధాన యాజకులు దేవుని యొక్క గుడ్ న్యూస్ వారు విన్నారు, రాజుగారు కూడా విన్నాడు, ప్రధాన యాజకులు విన్నారు, శాస్త్రులు విన్నారు, పరిచయులు విన్నారు, అందరు విన్నారు. కానీ వీరెవరు కూడా దేవుని యొక్క మాటకు వారు, దేవుని యొక్క ఉద్దేశానికి ఎవరు కూడా లోపల్ల. మరలా రాజుగారి యొక్క ప్యాలెస్ దగ్గర నుంచి ఈ జ్ఞానులు బయటకు వచ్చారు. మరలా నక్షత్రం వైపు చూడటం స్టార్ట్ చేశారు. ఆ నక్షత్రం వారికి దారి చూపెట్టిందంట. దారి చూపెట్టిన తర్వాత వారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు, ఆయన కలుసుకున్నారు, ఆయన్ను ఆరాధించారట. కానీ పదండి రాజ్యం, మనందరూ కూడా పండగ చేసుకుందామని ఏ ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ పరిచయులు కానీ అనలేదంట. ఈరోజు మీరు గ్రహించుకోవాలి, అందరూ ప్రధాన యాజకులు చాలామంది ఉండొచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు ఎవరు? ఎవరండి? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు ఎవరు? ఎటువంటి సేవకులు? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వారు ఎలా జీవిస్తారు? వారిలో నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉందా లేదా? దేవుడు వారిని పిలుచుకుందా లేదనేది మీరు గ్రహించుకోవాలి. ఆనాడు ప్రధాన యాజకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు, కానీ యేసుక్రీస్తు యొక్క సత్యం వారు తెలుసుకున్నారు. కానీ పదండి రాజ్యాన్ని ఏ ఒక్కరు కూడా అనలేదు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదంట. యెరూషలేము నుంచి బెత్లెహేము కంటే 8 కిలోమీటర్ల దూరమేనంట. ఎంత దూరం అండి? 8 కిలోమీటర్ల దూరమేనంట. వాళ్ళు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తారంటే మెస్సయ్య పక్కనే ఉన్నటువంటి ఊర్లో జన్మించాడు, కానీ ఆ సత్యం తెలుసుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వారు యేసుప్రభు దగ్గర రావలేదంట. ఈ జ్ఞానులు మరలా నక్షత్రం వైపు చూశారు. ఆ నక్షత్రం వైపు చూస్తూ ప్రయాణం చేస్తూ యేసుప్రభుని కలుసుకున్నారు అంట. ఆ పేజీ తిప్పుతారండి, మత్తయి సువార్త. అర్థమవుతుందండి? అర్థమయ్యే ఒకసారి చూతురా. హల్లెలూయా. ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఇంటిలోనికి వచ్చి చాలండి. ఏముందండి అక్కడ? వారు ఆ నక్షత్రం జాగ్రత్త అన్నాడు. మీకు ఈ మాట చదివితే అర్థమైంది. వారు అంటే ఎవరు? జ్ఞానులు.
దేన్ని చూశారు? ఆ నక్షత్రాన్ని చూశారు. చూసి అత్యానంద భరితులయ్యారంట. ఏమైనా అత్యానందం అంటే సంతోషపడ్డారంట. సంతోషపడి ఎక్కడికి వచ్చారంట? ఎక్కడికి వచ్చారంట అండి? ఇంటిలోకి వచ్చారంట. ఇంటిలోకి వచ్చినప్పుడు యేసుప్రభు పశువుల పాకలో పడుకొని లేడు. ఎక్కడ లేడండి? పశువుల పాకలో పడుకొని లేరు. యేసుప్రభు పుట్టగానే గొర్రెల కాపరులు వచ్చారు, ఆయన్ను ఆరాధించారు, కలుసుకున్నారు, ఆ గుడ్ న్యూస్ ప్రజలందరికీ వివరించారు. జ్ఞానులు వచ్చినప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడండి? ఇంటిలో ఉన్నాడండి. ఇప్పుడు 2 సంవత్సరాల బాబు ఎంత వయసు ఉంటుంది? 2 సంవత్సరాల బాబు ఏం చేస్తాడు? 22 ఉంటారు చిన్నపిల్లలు. ఆ బాబు వయసు ఎంతమ్మా? ఆ బాబు వయసు అంతా ఉంటుంది యేసుప్రభుకి జ్ఞానులు వచ్చినప్పుడు. ఆ బాబు వయసు అంతా ఉండదంట. ఆ జ్ఞానులు వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడో ఆ ఇంటిలో ఉన్నాడంట. పశువుల పాకలో లేడండి. ఆ ఇంటిలో ఉన్నప్పుడు వారు ఆయన చూసి అంట ఏముంది? ఆయన తల్లి అయిన మరియను పూజించిరనుందా? ఏమనుంది అక్కడ? ఆయన తల్లి అయిన మరియను పూజించిరనుందా లేదా యేసుప్రభుని ఆరాధించిరనుంది? ఏముందండి అక్కడ? వారు జ్ఞానులు కాబట్టి వారు మరియను పూజించలేదు. అక్కడ క్లియర్గా ఉందండి. ఏముంది? జాగ్రత్త చూడండి. వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరుండ్రు? మరి ఇక్కడ ఎవరుండ్రు? మరియ ఉంది, శిశువు ఉన్నాడు. మరలా మరియ ఉంది, శిశువు ఉంది. మరలా మీరు అర్థం చేసుకోకుండా మరియను శిశువుని అనుకుంటారేమని అక్కడ ఏముంది? తర్వాత ఆయనను. ఏముందండి? ఆయనను అంటే ఎంతమంది? ఒక్కడిని. ఎంతమంది అండి? ఆయనను అంటే ఒక్కడిని. ఆయనను చూసి అంట ఆయన్ను పూజించి తమ పెట్టెలో విప్పి బంగారము సాంబ్రాన్ని బోలమును ఆయనకు కానుకలుగా అర్పించిరంట. యేసుప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు. ఎక్కడైతే యేసుప్రభు ఇంటిలో ఉంటాడు అక్కడ ఏం జరిగిందండి? ఆరాధన జరిగింది. యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ గృహంలో ప్రార్థన ఉంటుంది. యేసుప్రభు ఏ యొక్క హృదయాలు అయితే ఉంటాడో వారి కుటుంబం ఎలా ఉంటుందంటే ప్రార్థనతో ఉంటుంది. యేసుప్రభు ఉన్న ఇంటిలో ఆ జ్ఞానులు వచ్చారు, ఆయన పూజించారు, ఆరాధించారు. ఆయన కలుసుకొని వారు తెచ్చినటువంటి విలువైన వస్తువులు బంగారం, సాంబ్రాన్ని, బోలాన్ని కానుకలుగా ఇచ్చారు. యేసు ఉన్న ఇంటిలో ఏముంటుందండి? ప్రార్థన ఉంటుంది. ప్రార్థన జీవితం ఆ కుటుంబంలో ఉంటుంది. ఈరోజు మనం యేసు ప్రభువుని ఎంతో కాలం నుంచి కలుసుకున్నాం, ఎప్పుడో తెలుసుకున్నాం, ఎప్పుడో తెలుసుకొని రక్షణలోకి వచ్చాము. మన ఇంటిలో మనం దేవునికి స్థానం ఉన్నదా లేదా? మన ఇంటిలో దేవునికి స్థానం ఇచ్చి మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా లేదా మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు ఆలోచింపజేస్తున్నాడు. యేసు ప్రభు ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ ఆరాధన జరిగింది. మందిరంలో లేడు యేసు ప్రభు, గుళ్ళో లేడు, లేదా 10 మంది ఉన్న దగ్గర లేడు. కానీ ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఇంటిలో ఏం జరిగిందండి? ఆరాధన జరిగింది. మన కుటుంబాల్లో ఆరాధన జరిగింది అనుకో, ఆ కుటుంబాల్లో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, గలిబిలు ఉండదు, గందరగోళం ఉండదు, సమస్యలు ఉండవు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దేవుని వైపు చూస్తే మనకు సమస్య పటాపంచలైపోయింది. అలా కాకుండా దేవుని వైపు కాకుండా సమస్య వైపు చూసినట్లయితే జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు, నక్షత్రం వైపు చూశారు, కానీ వారు ఎప్పుడూ తగ్గిపోలేదు. నక్షత్రాన్ని చూసి మనుషుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళలో గలిబిల్లి గందరగోళం స్టార్ట్ అయింది. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి కుటుంబం, దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు దేవుని వైపు చూడటం మానేసి ఇంట్లో కుటుంబ ప్రార్థన, ఇంట్లో ప్రార్థనా జీవితం లేకపోతే ఆ కుటుంబంలో సమస్యలు దాపరిస్తాయి, ఆ కుటుంబంలో ఇబ్బందులు దాపరిస్తాయి. యేసు ఉన్న ఇంటిలో అక్కడ ప్రార్థన జరిగింది. మరి ఎంతమంది గృహాల్లో ఈరోజు మీ కుటుంబంలో దేవుని యొక్క ప్రార్థన జరుగుతుందో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఎంతమంది గృహాల్లో ప్రార్థన జరుగుతుంది, ఎంతమంది గృహాల్లో దేవునికి స్థానం ఇస్తున్నారో, ఎంతమంది గృహాల్లో దేవుని మీద ప్రేమ చూపెడుతున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. క్రిస్మస్ నాడు క్రీస్తు జన్మించిన అందరం కూడా ఎంతో కష్టపడ్డారు, అవునా కదా? ఎంతో కష్టపడ్డారు, సున్నాలు వేశారు, స్టార్ పెట్టారు, డెకరేషన్ చేశారు, చైన్లు ఇచ్చారు. క్రీస్తు జన్మించాడని గొప్పగా చేసుకుంటున్నాం. కానీ మన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. మరి ఏం తప్పు కాదు, కొత్త బట్టలు కొనుక్కోవడం తప్పు కాదు, చర్చికి సున్నాలు వేసుకోవడం తప్పు కాదు, డెకరేషన్ చేసుకోవడం తప్పు కాదు, స్టార్ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వటమే అది నిజమైనటువంటి క్రిస్మస్. ఒకరోజు జరుపుకునే పండగ కాదు, కానీ నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. ఎవరైతే యేసుక్రీస్తుని మన యొక్క హృదయంలో చోటిస్తారో, యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో ఆహ్వానిస్తారో వారి కుటుంబంలో ఏం జరిగిద్దంటే
ప్రార్థన జరిగింది. వారి కుటుంబంలో ప్రార్థన జరుగుతున్నది. ఈరోజు మీ కుటుంబంలో శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, సమస్యలా మిగిలిపోయినా ఈ క్రిస్మస్ నాడు అడగండి, ఏమిటి ప్రభువా నా యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుడు తెలియపరుస్తాడు. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా లోపడతావో, ఎప్పుడైతే దేవునికి ఒబీడియన్స్ చూపెడతావో, నువ్వు దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తే, ఎప్పుడైతే వెలుగు నీ జీవితంలోకి వస్తుంది, ఏమైంది? చీకటి మొత్తం కూడా తొలగిపోయింది. ఇప్పుడు దాకా నైట్ ఏమైంది అంటే నైట్ కాగానే ఏమైంది? చీకటి పడింది. లైట్ వేయగానే ఏమైంది? చెప్పండి, అందరూ చెప్పండి. లైట్ వేయగానే ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. ఎప్పుడైతే నీ యొక్క హృదయంలోకి దేవుడు వస్తాడో నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. యేసు ఉన్న ఇంటిలో ఆరాధన జరిగింది, యేసు ఉన్న ఇంట్లో ప్రార్థన జరిగింది. ఆయనకు మాత్రమే ఆరాధించాలి. ఎవరు మాత్రం? యేసు ప్రభు మాత్రమే ప్రార్థనకు అర్హుడు. ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక మంది, చాలామంది పండగని, క్రిస్మస్ అని సంతోషంగా దేవుని యొక్క మందిరానికి వచ్చారు. అందుని బట్టి సంతోషం. హల్లెలూయా. కానీ మనం ఒక్కరోజు ఆరాధించినటువంటి దేవుడు కాదు, క్రిస్మస్ రోజే పరిమితం చేయాల్సినటువంటి మన దేవుడు కానే కాదు. కానీ ఎప్పుడు కూడా దేవుని కలిగి ఉండాలి. మీకు సాధ్యమైనంత వరకు వారానికి ఒకసారి రావడానికి ప్రయత్నం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. లేదా క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజే పరిమితమైన దేవుడు కానే కాదు. కానీ ఎప్పుడు కూడా దేవునికి మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో సాధ్యమైనంత వరకు కూడా నువ్వు దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. నీ హృదయంలో చోటు ఇవ్వాలని దేవుడు ఆశిస్తుంటాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన వెళ్ళా నేను అతను ఎందుకు వచ్చేదను అంట. ఎవడైతే మీ యొక్క జీవితంలోకి దేవుడికి స్థానం ఇస్తారో వారి యొక్క హృదయంలోనే దేవుడు ఉంటానని ఆశిస్తున్నాడు. ఎవడైతే తలుపు తట్టగానే మీకు హృదయంలో డోర్స్ ఓపెన్ చేసిన దేవుడు వస్తాడు. హృదయంలో డోర్లు ఓపెన్ చేయడం అంటే ఏమిటంటే నీకున్న స్థితిగతులను ఒప్పుకోవటమే. ప్రభువా, నేను చేసినటువంటి తప్పులు ఇవి ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, ఇక నుంచి నేను నిన్ను చేర్చుకున్న ప్రభువా, నా హృదయంలో జీవించు ప్రభు అంటే యేసు ప్రభువుని యొక్క హృదయంలోకి వస్తారంట. కొంతకాలం క్రితం అంట ఒక మందిరం ఉండేదంట. ఏమిటండి? కొంతకాలం క్రితం ఒక మందిరం ఉండేదంట. ఆ మందిరంలో పాస్టర్ గారు ఎవరు లేరంట. ఎవరు పాస్టర్ గారు లేరంట. కొంతమంది విశ్వాసులు గ్యాదర్ అవుతూ ఉన్నారంట. సో ఆ ఇంచుమించు మన సంఘం లాంటిది, ఇంచుమించు మన రేవుడు సంఘం లాంటిది. అయితేనంట ఒక యవన సేవకుడు ఉండేవాడంట. అతను బాగా ప్రార్థన చేసుకున్నట్టే దేవుడు అతనికి ప్రేరేపించి, అయ్యా నువ్వు పలానా సంఘానికి వెళ్ళి ఆ సేవ చేయి అని దేవుడు ప్రేరేపించిందంట. యవనస్తుని ప్రేరేపించగానే అతను వెళ్ళి అక్కడ సంఘానికి వచ్చిందంట. సంఘానికి వచ్చి, అయ్యా మీ దగ్గర సేవకుడు లేడంట, దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సేవ చేస్తాను, దేవుడు పంపిస్తే నేను మీ మధ్యకి వచ్చాను అని అక్కడ సంఘ పెద్దలతో చెప్పిండంట. చెప్పినప్పుడు ఆ సంఘ పెద్దలు అందరూ పిలిచి, దేవుడు చెప్పిండా, దేవుడు మిమ్మల్ని మా మధ్య పంపించిండా అని సంఘ పెద్దలు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఎందుకన్నా మంచిది ఒక 4 రోజులు ప్రార్థన చేసుకోర్రా, దేవుడు కనుక మరలా నీతో మాట్లాడినట్లయితే అప్పుడు ఆలోచన చేస్తాం మేము సంఘ పెద్దలందరూ కలిపి కూడా అన్నారంట. ఈ యొక్క యవనస్తుడు మరలా ఇంటికి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకుంటాడంట. మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరలా పురుగొల్పుతున్నంట. నువ్వు వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళి ఆ సేవ చేయని దేవుడు మరలా చెబుతున్నంట. 4 రోజులు ప్రార్థన చేసుకున్నంట. 4 రోజులు ప్రార్థన చేసుకొని మరలా యొక్క సంఘ పెద్దల దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు మరలా నాకు చెప్పిండు మీ యొక్క సంఘంలో సేవ చేయమని అంటాడు అని అన్నప్పుడు మరలా సంఘ పెద్దలందరూ కలుపుకొని మాట్లాడుకొని దేవుడు నిజంగా చెప్పాడా అని అందరూ ఆలోచన చేసి ఒక 3 నెలలు బాగా ప్రార్థన చేసుకోండి. ఒక 3 నెలలు బాగా ప్రార్థన చేయండి. ఒకవేళ నిజంగా కనుక దేవుడు మరలా నీతో మాట్లాడినట్లయితే అప్పుడు ఆలోచన చేస్తామని ఆ సంఘ పెద్దలు అన్నారన్న. మరలా 3 నెలలు ప్రార్థన చేశాడు. మరలా 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ అడిగిన తర్వాత మరలా సంఘ పెద్దలందరూ కూడా అలాంటి జవాబు ఇచ్చారంట. మరలా వెళ్ళిందంట. మరలా వెళ్ళి ఒక 3 నెలలు ఉండి మరలా అడిగినప్పుడు మరలా అదే సమాధానం చెప్పేసరికల్లా ఇతను ఈ యవన సేవకుడు బాధతో దుఃఖంతో, ప్రభువా నువ్వే వెళ్ళమంటున్నావు, నువ్వే సేవ చేయమంటున్నావు, కానీ అక్కడ ఆ సంఘం నన్ను రానివ్వట్లా ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా అని ఆ యొక్క యవనస్తుని దేవునితో అడుగుతున్నట్ట.
అప్పుడు ప్రభు ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఒక 7 నుంచి ప్రయత్నం చేస్తున్నావు, 7 నుంచి ప్రయత్నం చేసి వారి మధ్యకి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను వారు రానివ్వట్లేదు. కానీ నేను 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా, వారి యొక్క హృదయంలో, వారి యొక్క గుడిలో, వారి యొక్క గుండి గుడిలో నేను ఉండాలనుకుంటున్నా, వారు నన్నే రానివ్వట్లేదు అని దేవుడే అంటున్నాడంట. ఈరోజు దేవుడు మన యొక్క హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు, మన హృదయంలో నివసించాలని దేవుడు ఆశపడుతుండో, ఎవరైతే దేవునికి వారి యొక్క హృదయంలో స్థానం ఇస్తారో వారి యొక్క జీవితంలో దేవుడు వస్తాడు. కానీ నువ్వే రానివ్వకపోతే, నీ హృదయంలోకి దేవుడికి స్థానం ఇవ్వకపోతే దేవుడు రానే రాడండి. తలుపు తట్టినప్పుడు నువ్వు తీస్తేనే నీ హృదయంలో దేవుడు స్థానం ఉండదు. నీ యొక్క పాపాలను ఒప్పుకున్నప్పుడే దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. కానీ నీ పాపాలను ఒప్పుకోకుండా, నువ్వు ప్రాయశ్చిత్తపడకుండా, ప్రభువా నా జీవితంలో ఉండు ప్రభు అంటే దేవుడు రానే రాడంట. ఆ ఎవరి సేవకుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు రానివ్వలేదు. దేవుడు ఎందుకు ఆ సంఘానికి రావాలనుకున్నాడు, కానీ రానివ్వలేదంటే, సంఘం చూస్తే పెద్దగా ఉంది, గొప్పగా ఉంది, సంఘం చర్చి పేరు పెద్ద స్టార్ పెట్టారు, చర్చిలో మంచి డెకరేషన్ ఉంది, ఆ రంగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వారి యొక్క జీవితాల్లో దేవుడు లేడంట. దేవుడే కనుక వారి జీవితాల్లో దేవుడు ఉన్నట్లయితే దేవుడు మనకు హృదయంలో ఉంటాడు. కానీ వారు అన్నీ చేస్తారు, కానీ పైన ఉన్నటువంటి లోకాలను మనుషులు సంతోష పెడతారు, కానీ ఇంటి పైన స్టార్ పెడతారు, కానీ ఇంటి లోపల బారు లాంటి జీవితం జీవిస్తారు. ఇంటి పైన బారు పెడతారు, ఇంటి లోపల ఎలా ఉందండి? ఇంటి పైన స్టార్ పెడతారు, ఇంటి లోపల బారు లాంటి జీవితం. అటువంటి జీవితాలు ఉన్నట్లయితే దేవుడు మన హృదయంలోకి రానే రాడు. ఈ క్రిస్మస్ రోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటిస్తావా, ఆయన్నే నీ హృదయంలో ఆహ్వానించుకుంటావని దేవుడు నీ యొక్క హృదయ ఒక తలుపు దగ్గర నుంచి తడుతూ ఉన్నాడు. ఆ యవన సేవకుడు అంట ఎంతో వేదంతో, బాధతో, దుఃఖంతో బయటికి వెళ్ళిపోతుందంట. దేవుడు కూడా బయట నుండి వెయిట్ చేస్తుండంట, నన్ను రానివ్వట్లేదు నా ప్రజలే. ఆనాడు ఎవరండి? ప్రధాన యాజకులు, శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వీరందరూ కూడా దేవుని తిరస్కరించిన వారు. గొర్రెల కాపర్లు ఎవరండి? అన్యులు. జ్ఞానులు ఎవరండి? అన్యులు. అన్యులు దేవుని తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తుంటే ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, హేరోదు రాజు దేవుని కోసం పెద్ద మందిరం కట్టించినంట. ఏం కట్టించినట్టండి? పెద్ద మందిరం కట్టించినట్టు. కానీ పక్కనే లోకరక్షకుడు జన్మించాడంటే ఏం చేసిందండి? అనేకమైనటువంటి కుట్రలు పండించాడు. ఈరోజు నువ్వు అలా ఉండకూడదని దేవుడు ఆశిస్తుండు. నీ హృదయంలో రావాలని దేవుడు ఆశిస్తుండో, మరి నీ హృదయంలోకి రాణిస్తావా లేదా? దేవుని వెయిట్ చేపించి బయటనే నిలబెడతావా? నేను నీవు పరిశీలన చేసుకోవాలని దేవుడు అంటూ ఉన్నాడంట. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతు రతని, ఎంతసేపు నిలువబెట్టి, అందరూ పాడండి. అతడు పరుడు కాడు, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు. అతడు సదయుడనుచు తట్టుచుండు. నీ హృదయం దగ్గరకు వచ్చి దేవుడు తడుతూ ఉన్నాడంట. ఈరోజు గొర్రెల కాపర్లు అన్యులే, జ్ఞానులు అన్యులే. ఈ గొర్రెల కాపర్లు, జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చారు. దేవుని బిడ్డలుగా పిలువబడే ఈ ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వీరందరూ కూడా దేవుణ్ణి అవమానపరుస్తారు. దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. ఈరోజు మరి నువ్వు ఏగింపులో ఉన్నావు. గొర్రెల కాపర్ల గురించి చెప్పాను, జ్ఞానుల గురించి చెప్పాను, ప్రధాన యాజకుల గురించి చెప్పాను, శాస్త్రుల గురించి చెప్పాను, హేరోదు గురించి చెప్పాను. క్రిస్మస్ మొత్తం కవర్ అయింది. అయిందా లేదండి? అన్ని విషయాలు కూడా కవర్ అయినాయి. నిజమైన క్రిస్మస్ అంటే మన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడే, అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. గొర్రెల కాపర్లు దేవుని యొక్క మాటకు లోపడ్డారు. వారు విన్నారు, విశ్వసించారు, విధేయత చూపించారు, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారండి? గొర్రెలని విడిచిపెట్టారు. గొర్రెల్ని విడిచిపెట్టారు. నువ్వే విడిచిపెట్టాలంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉండవు. నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి.
బెలూన్ భయపడద్దు. ఒకసారి అలా చదువుతారా? హల్లెలూయా. పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ రోజు తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నేను తెలిసేది లేకో, సరైన వాక్యం అందకో, లేదా సరైన నీ పట్ల అవగాహన లేకనో ప్రభువా అలా ఇలా జీవించాను ప్రభువా. ఈ క్రిస్మస్ రోజు ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా. నా ప్రభువా, నా యొక్క హృదయంలో నీకు స్థానం ఇస్తాను ప్రభు అని ఒక చిన్న తీర్మానం తీసుకుంటే ఆ పాపాన్ని విడిపించడానికి దేవుడే నీకు శక్తినిస్తాడు. ఆ పాపాన్ని జయించడానికి, నీకున్న సమస్యను జయించడానికి దేవుడే ఆ శక్తిని ఇస్తాడు. మరి నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తావా? స్థానం ఇస్తానన్న వారు మీ యొక్క తలలో ఉంచుకొని కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి. తలలో ఉంచుకొని కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ఈ క్రిస్మస్ రోజు ఒక తీర్మానం తీసుకోండి. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ఇది సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన యొక్క హృదయం ఆ తలుపు దగ్గర నుంచి తడుచున్నాడు. ఎవరైతే ఆయన నీకు జీవితంలో ఆహ్వానిస్తారో వారి యొక్క హృదయంలో గుండెలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు మౌనంగా ఎవరు ఉండదండి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని నీకున్న మొదటిగా నీకున్నటువంటి ఆ బలహీనతలు చెప్పు దేవునికి. బలహీనతలను ఆ జయి శక్తిగా ఇచ్చేవని ప్రభువుని అడగండి. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉన్నాడు అందరూ. ఒక 5 నిమిషాలు. ప్రభువా, గొప్ప దేవుడు ఇవ్వండి, రాజులకు రాజు ఇవ్వండి, ప్రభువులకు ప్రభువు ఇవ్వండి, ఘనమైన దేవుడు ఇవ్వండి ప్రభువా. నా కోసం ప్రభువా దీనుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. అయ్యా ప్రభువా, నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభు. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ప్రభువు ప్రార్థన చేయండి. ప్రభు, ఈ క్రిస్మస్ రోజు ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభు. గతంలో నేను ఎలా జీవించాను ప్రభు, ఇక నుంచి ప్రభు నీ కోసం జీవిస్తాను ప్రభు, నేను నా హృదయంలో చేర్చుకుంటాను ప్రభు అని ప్రార్థన చేయండి. ఏ ఒక్కరు మౌనం కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. నీ జీవితంలో కలవలాలు ఉన్నాయా? ఆ దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నావా? ఆ సమస్యలు నేను చుట్టుముట్టి ఉన్నాయా? ఈ క్రిస్మస్ రోజు ప్రార్థన చేయి దేవునికి. ప్రభు, నీ దగ్గరకు వచ్చాను ప్రభు, నాకున్న సమస్యలు నువ్వే తీర్చగలవు ప్రభు, నీ దగ్గరే మొరపెడుతున్నా ప్రభు. ఒక 5 నిమిషాల్లో మనం అందరం వెళ్తామండి. ఏ ఒక్కరు కూడా అట్టి కాలవద్దు. ఫోన్లు కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు. అందరూ ప్రార్థనలో ఉండండి. ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవద్దండి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిని పీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుస్సు పెంచు, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. ఒక్క 2 నిమిషాలు అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అమ్మగారికి బాగలేదంట, ఐసీయూలో ఉందంట. మనందరూ కూడా దేవుడు ఈ కార్యం జరిగించాలని, ఇప్పుడు దేవుడు శక్తి గురించి, దేవుని యొక్క బలం గురించి మనందరం కూడా తెలుసుకున్నాం. ఆ సంఘం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా. ఏం పేరు అన్న? చెమ్మమ్మ గారు ఐసీయూలో ఉందంట, చాలా క్రిటికల్ స్థితిలో ఉందంట. ఆ దేవుని యందు నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ చెమ్మమ్మ గారిని కనికరించండి ప్రభువా. నీ శక్తిని గురించి మేము విన్నాం ప్రభువా, నీ బలం గురించి మేము విన్నాం ప్రభు. అయా ప్రభు, వారి కుటుంబంలో కార్యం జరిగించండి ప్రభు. అనేక మంది ప్రభు, అయా ప్రభు నా దగ్గరకు రండి ప్రభు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్య జిల్లా నా దగ్గరకు రండి అన్నావు ప్రభు. నీ దగ్గరకు వచ్చాము ప్రభు, మాకున్న సమస్యలు చెప్పుకున్నాం ప్రభు. మా ప్రార్థన ఆలకించండి ప్రభు. అయా ప్రభు, దీనులం ప్రభు, దరిద్రులం ప్రభు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ యోగ్యత లేని వారం ప్రభు,
మాకున్నటువంటి బలం మీరే నాయన ప్రభు. నీకు మాత్రమే చెప్పుకోగలుగుతావు నాయన ప్రభు. మమ్మల్ని కనికరించండి ప్రభు. అయా ప్రభు, రేవుడు గ్రామంలో ఈ కార్యం జరిగించండి ప్రభు. అయా ప్రభు, సహాయం చేయండి ప్రభు. మీరే మా దిక్కు నాయన ప్రభు. ప్రభు నీ కార్యం జరిగించండి ప్రభు. అయా ప్రభు, గొప్ప దేవుడు అని ప్రభు. అనేక మంది నిన్ను తెలుసుకుంటారు ప్రభు. కార్యం జరిగితే ప్రభు సహాయం చేయండి ప్రభు. అయా ప్రభు, తనలో ఉన్నటువంటి బలహీనత ప్రభు యేసు నామములో మీరు ముట్టండి ప్రభు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు శుద్ధి చేయండి ప్రభు. నీ రక్తం ద్వారా మాకు స్వస్థత కలుగుతున్న సెలవు ఇచ్చావు ప్రభు. అనేక వాగ్దానాలు ఇచ్చావు ప్రభు. అయా ప్రభు, క్రీస్తు అనే ప్రభు నామం ద్వారా మేము ప్రకటిస్తున్నాం ప్రభు. ఆ శమం గారు ఐసీయూలో ప్రభు అయా ప్రభు నుండి ప్రభు విడుదల పొందుకున్నట్లు సహాయం చేయండి ప్రభు. మంచి ఆరోగ్యం ఇచ్చాను ప్రభు. మీరు స్వస్థపరిచారని నమ్ముతున్నాం ప్రభు. మీరు కార్యం చేస్తారని నమ్ముతున్నాం ప్రభు. అయా ప్రభు, నీ శక్తిని మేము నమ్ముతున్నాం, నీ బలాన్ని మేము నమ్ముతున్నాం ప్రభు. తనకు మంచి ఆరోగ్యంతో ప్రభు ఈ రేవూరు గ్రామంలో అడుగుపెట్టినట్లు నీ సహాయం దయచేయండి ప్రభు. తన మీద నీ హస్తం ఉంచవని అయా ప్రభు. అదేవిధంగా ప్రభు ఆ విత్తమైనటువంటి వాక్యం కూడా ఫలింపచేయండి ప్రభు. ఎవరైతే నిన్ను ప్రభు వారి యొక్క జీవితంలో చేర్చుకున్నారు ప్రభు, కార్యం జరిగించమని. ఇటువంటి క్రిస్మస్లు ప్రభు అనేక మా జీవితంలో జరుగునట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ వందనాలండి.